గౌరవనీయులైన ప్రధానోపాధ్యాయులు గారికి, ప్రధానోపాధ్యాయురాలు గారికి నా నమస్కారాలు. నా తోటి ఉపాధ్యాయులందరికీ, విద్యార్థులందరికీ 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనం 2 సార్లు జెండా ఎగరవేయడం జరుగుతుంది. ఫస్ట్ మన దేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు ఎగరేస్తారు. నెక్స్ట్ మనకి రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఎగరేస్తారు. మన దేశానికి స్వాతంత్రం 1947 ఆగస్టు 15న మనకి స్వాతంత్రం వచ్చింది. మనకి స్వాతంత్రం వచ్చినప్పటికీ మనకి కొన్ని హక్కులు చట్టాలు కావాలని చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగింది. 1939 నవంబర్ 26వ తేదీన ఇది ఆమోదించబడినప్పటికీ 1950 జనవరి 26వ తేదీన ఇది రూపొందించబడింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల కాలం పాటు పట్టింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్తో పాటు ఎంతోమంది గొప్ప గొప్ప మేధావులు ఈ రాజ్యాంగాన్ని రూపొందించడానికి గొప్ప గొప్ప మేధావులు రాసిన పుస్తకమే రాజ్యాంగం. మన దేశాన్ని పరిపాలించుకోవడానికి రూపొందించినటువంటి రాజ్యాంగం అమల్లోకి రావడాన్ని మనం గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటాం. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రధానోపాధ్యాయులు గారికి నా నమస్కారాలు.